హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లిలీ స్టోరీస్. నేను ఇప్పుడు గోదావరిలో ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను. రాగానే ఆంటీ చూడండి మాకు బ్రేక్ఫాస్ట్కి ఎన్ని ఐటమ్స్ పెట్టారో. తర్వాత ఇక్కడే కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా మేము చుట్టుపక్కల ప్లేసెస్ చూడటానికైతే స్టార్ట్ అయిపోయాము. నేను గోదావరికి రావడం ఇదే ఫస్ట్ టైము. సో గోదావరి డే 1 నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో మీకు కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఈ కోనసీమ అందాలని చూసేయండి. మేము ఫస్ట్ వచ్చిన ఊరి నేము లొల్ల అండ్ వీటినే లాకులు అంటారు. అందుకే ఈ ప్లేస్ నేమ్ లొల్ల లాకులు. గోదావరి చూడండి ఎంత అందంగా ఉందో. ఈ వాటర్ అంతా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి వస్తున్నాయి. గోదావరి ఫ్లో చాలా ఎక్కువ ఉంది కదా, అందుకే మేము ఆ మిడిల్లో నడిచే రిస్క్ అయితే చేయలేదు. ఫ్లో తక్కువ ఉండుంటే బాగుండు. ఈ ప్లేస్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొచ్చిందా? ఈ ప్లేస్లో చాలా మూవీ సాంగ్స్ అండ్ వీడియోస్ అయితే షూట్ చేశారు. చాలా ఓల్డ్ మూవీస్ నుంచి రీసెంట్ మూవీస్ వరకు. RX100 మూవీ ఉంది కదా, ఆ మూవీలో కూడా చాలా సాంగ్స్ అండ్ సీన్స్ ఈ చుట్టుపక్కలే చేశారంట. దాంతోపాటు వెంకీ, అందాల రాముడు, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ఇలా చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ అయ్యేవంట. మాకు కూడా ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఇక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసాము వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటూ. ఈ ప్లేసెస్ అన్నీ చూస్తుంటే నాకైతే ఒక ఫేమస్ డైలాగ్ గుర్తొచ్చింది. ఒకటి ఉంటుంది కదా, ట్రిప్పులు టూర్లు అంటే గోవా అంటారు, మీకు గోదావరి ఫ్రెండ్ ఉంటే ఒక్కసారి వెళ్ళండి అని. నిజంగానే అది ట్రూ అనిపించింది నాకైతే ఈ ప్లేసెస్ చూసి. మనీ అంతా ఖర్చు పెట్టి ఒక ఫ్యాన్సీ ప్లేస్కి వెళ్ళినా నేచర్ నుంచి వచ్చే న్యాచురల్ బ్యూటీ అయితే రాదు కదా ఎక్కడ. గోదావరి వాటర్ అంతా సముద్రంలో కలిసి వేస్ట్ అవుతున్నప్పుడు అప్పుడే ఈ కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు. దానివల్లే గోదావరి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. దాని తర్వాత మేమైతే ఆత్రేయపురంకి వచ్చాము. ఇక్కడ పూతరేకుల షాప్స్ అన్నీ ఇలా పక్క పక్కన పెట్టారు. పూతరేకులు ఫేమస్ కదా ఆత్రేయపురంకి, మేము కూడా అందుకే వచ్చాము. ఇక్కడైతే ఇలా పానీపూరి వేసినట్టు ఫ్రెష్గా ఇలా పూతరేకులు అప్పటికప్పుడు రోల్ చేసి ఇస్తున్నారు. అండ్ పూతరేకుల్లో చాలా టైప్స్ ఉంటాయని నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఫస్ట్ టైం ఫ్రెష్ పూతరేకులు అయితే నేను టేస్ట్ చేశాను. ఇంకా షాప్లో ఉన్న చాలా పూతరేకుల్ని నేను మా ఫ్రెండ్స్ అందరం మంచిగా ఎంజాయ్ చేశాము. ఆ ప్లేస్ అయ్యాక మేము కోనసీమ తిరుమలకు వచ్చాము. అదే వాడపల్లి ఏడువారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి వాడపల్లి ఒక 5-6 కిలోమీటర్స్. రీసెంట్ టైమ్స్లోనే ఈ వాడపల్లి టెంపుల్ ఎంత ఫేమస్ అయింది కదా. ఈ టెంపుల్ని 7 వారాల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి దేవుణ్ణి దర్శించుకుంటే ఏ కోరిక కోరినా తీరిపోతుంది అని. ముందు ఈ టెంపుల్కి ఓన్లీ ఈ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు అలానే వచ్చేవారు. ఇప్పుడైతే పక్క స్టేట్స్ నుంచి కూడా ఈ టెంపుల్కి వస్తున్నారు. సాటర్డేస్ అయితే ఈ టెంపుల్లో చాలా రష్ ఉంటుందంట. అండ్ ఓన్లీ 1 వీక్కే ప్రజెంట్ ఈ టెంపుల్కి 1 crore పైనే ఆదాయం వస్తుందంట. ఎక్కువ ఈ టెంపుల్కి సాటర్డేస్ వస్తుంటారు. చాలామంది వాళ్ళ ఊర్ల నుండి నడుచుకుంటూ కూడా ఈ టెంపుల్కి వస్తుంటారంట. ఇవాళ సాటర్డే కాదు, అయినా కూడా మేము 7 ప్రదక్షిణాలు చేసి దేవుణ్ణి అయితే దర్శించుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి దగ్గరగా ఉండడం, లక్కీగా నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల మాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది. ఈ టెంపుల్ రావులపాలెం నుంచి 10 కిలోమీటర్స్ అండ్ రాజమండ్రి నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. గోదావరిలో నా డే 2 కోసం స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.